నేను ఆఫీస్ ట్రైనింగ్ మీద చెన్నై వెళ్ళాను. అది ఒక 1 వీక్ 9 డేస్ అలా ఉండింది. ఎస్టర్డే నేను చెన్నై నుంచి రిటర్న్ వస్తున్నాను అనమాట. బస్ టికెట్ 10:45కి బుక్ అయింది. పడి సెంట్రల్ బస్ స్టాండ్ అనమాట. అది బస్ స్టాప్, సెంట్రల్ ఇండియన్ బస్ స్టాప్ అది. అంటే 10:45కి బస్ అంటే నేను 10:20కి 10:10కి అలా బయలుదేరి వెళ్ళిపోయాను. అక్కడ రీచ్ అయ్యాక ఏమైందంటే ఒక బస్సు 20 మినిట్స్ లేట్ అని తెలిసింది. అయితే ఆ బస్ స్టాప్లో అబ్బాయిలు ఉన్నారు, ఒక 2-3 స్టూడెంట్స్ అండ్ వేరే అబ్బాయిలు అలా ఉన్నారు. సో నాకు భయం వేసింది అనమాట, ఎందుకంటే అంత డార్క్గా ఉంది, అక్కడ అవుట్స్కట్స్ లాగా ఉంది, ఏం లేదు. క్యాబ్లో వెళ్ళాను. నేను అనుకున్నాను క్యాబ్ డ్రైవర్ నన్ను దింపేసి వెళ్ళిపోతారేమో, నాకు కొంచెం భయం వేసింది. అయితే పాపం నేను అనుకున్నట్టు ఆయన వదిలి వెళ్ళలేదండి. ఆయన ఏం చేశారంటే ఇక్కడున్న సిచ్యువేషన్ చూసి 1 నిమిషం ఆగి ఆలోచించి పక్కకి పార్క్ చేసుకొని ఆయన కార్ బయటే ఉండి మొబైల్ చూస్తున్నట్టు యాక్షన్ చేశారు. అంటే నేను ఫీల్ అవ్వద్దు, ఆయన నా గురించి ప్రొటెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు అని. ఆయన మొబైల్లో చూస్తున్నట్టు ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. అంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, తమిళ్ రాదు కాబట్టి నేను ఆ డ్రైవర్కే ఇచ్చాను బస్సు ఎక్కడుంది, ఎంత టైంలో వస్తుంది. అదే ఆయన మాట్లాడారు, ఆయనకు తెలిసింది ఒక 20 మినిట్స్ లేట్ అని. సో యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ ఎలా అయిందంటే అక్కడ అబ్బాయిలు ఉన్నారు, నేను ఒక్కదానే ఉన్నాను. అండ్ రోడ్డు మీద వెళ్ళే మేల్ క్యాండిడేట్, ఒక క్యాండిడేట్ బండి మీద వెళ్తూ సడన్గా నన్ను చూసి ఆ సరౌండింగ్స్లోనే తిరుగుతున్నాడు అనమాట. అంటే ఛాన్స్ వస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడదాం, లేదంటే నా బ్యాగ్ తీసుకోవడము, లేదంటే ఏదో సంథింగ్. ఆ క్యాబ్ డ్రైవర్ అయినా నా పక్కన పార్క్ చేసి ఉండడం వల్ల ఏంటంటే ఎవరు నా దగ్గరికి రాలేకపోయారు. అంటే అక్కడ దాకా రావడానికి ధైర్యం చేయలేదు. అంటే సంథింగ్ మనుషులు ఉన్నారు అని. సో అలా 3 రౌండ్స్ చేశాడు, 4 రౌండ్స్ చేశాడు. 5th రౌండ్కి దగ్గరికి వద్దాం అనుకుంటే బస్సు వచ్చిందనమాట. బట్ ఎప్పుడైతే నేను బస్సు ఎక్కానో ఆయన క్యాబ్ డ్రైవర్ అయినా ఓకే అనుకున్నాడు, అప్పుడు వెళ్ళిపోయాడు. నేను థ్యాంక్స్ చెప్పాను ఆయనకి, నాకు అర్థమైంది ఆయన నా గురించే వెయిట్ చేశారని. సో థ్యాంక్స్ చెప్పాను, ఆయన వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఆ టైంలో క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు నన్ను క్యాబ్ ఎక్కించి ఆ క్యాబ్ డ్రైవర్కి పర్టికులర్ ప్లేస్ అని చెప్పి జాగ్రత్తగా దింపండి అని ఆ డ్రైవర్ నెంబర్ కూడా తీసుకొని కేర్ తీసుకున్నది మా కొలీగ్స్ అబ్బాయిలు. అండ్ ఇక్కడ నన్ను దింపాక కూడా నేను ప్రాపర్గా సేఫ్గా వెళ్ళాలి అని కేర్ తీస్తుంది కూడా ఒక మగ మనిషి, ఒక అబ్బాయి. ప్రతి మగాడు చెడ్డవాడు కాదు, మంచి వ్యక్తులు ఉంటారు ఇలాగా.